182. 1:2 కొట్టలేదు. కొట్టలేదు. ఓకే. 185. వాయబ్బా. వాయబ్బా వాయబ్బా వాయబ్బా. చలో. 187. 188. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 44 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఉండండి. ఈరోజు మనం అయితే లాస్ ఫేస్ చేసామండి. దట్టు ఏంటంటే మనం డైరెక్షన్ కరెక్ట్ అయినా, ఎంట్రీస్ కరెక్ట్ అయినా, మనకు ఉన్న మార్కెట్ కండిషన్స్ వల్ల లో వాల్యూమ్స్ ఉండడం వల్ల ప్రీమియమ్స్లో కొంచెం మూమెంట్ అయితే రాలేదు. తర్వాత మనం అనుకున్న ఎంట్రీస్, కాల్ ఎంట్రీ అనుకున్నాం, అది వెళ్ళింది, బట్ స్టాప్ లాస్ తీసుకొని వెళ్ళిపోయింది. ఓకే. దాని తర్వాత నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ఎంట్రీ అనుకున్నాం. అది కూడా మనకి ఏంటి తర్వాత తీసుకొని ఎంట్రీ ఎగ్జిట్ అయింది. ఓకే. సో ఒకటి వచ్చి నిఫ్టీలో ట్రై చేసాం, ఒకటి బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేసాం. ఆ తర్వాత ఇంకొకటి మంచి ట్రేడ్ అనేది మనం నిఫ్టీలో ఇచ్చామండి. అది టార్గెట్ 1:4 దాకా వెళ్ళింది. ఓకే. సో బట్ ఇక్కడ మాత్రం మాకు 2 స్టాప్లెస్ కొట్టే, అది యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చాను. సో అది కూడా బెటర్ రిజల్ట్ వచ్చింది. ఒకసారి నేను యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా కోర్స్ అండ్ లైవ్ ట్రేడింగ్ మెంటర్షిప్కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. అండ్ కిల్ స్విచ్లు అయితే ఆన్ చేసేసాం. ఓకే. పర్ఫెక్ట్ డే రిస్క్ని కంప్లీట్ చేసుకొని సో నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ట్రేడింగ్ కాదండి, డిసిప్లిన్ ఇంపార్టెంట్. 90% అదే ఉంటుంది. ఓకే. మీకు అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి వద్దాం గైస్. ఫస్ట్ థింగ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. సో మార్కెట్ స్ట్రక్చర్స్ అనేటివి మీరు చూసుకుంటే ప్రాపర్లీ, సో ఇది ప్రీవియస్కున్న నెగిటివ్ ట్రెండ్ కాస్త సో పాజిటివ్ ట్రెండ్ అయింది. బట్ ఇప్పటికీ ఇంకా పాజిటివ్ అంటే సో చెప్పలేదు. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, మేబీ ఇది ఫిల్ చేస్తుందా లేదా అనేది ఒక డౌట్. అంటే గ్యాప్ అప్ అయింది. సో ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది, గ్యాప్ అప్ అంటే హ్యూజ్ గ్యాప్ అప్ ఏం కాదు, ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇంకొక పాయింట్. సో ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత వచ్చిన ప్రైస్ యాక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. సో మల్టిపుల్ స్టాప్ లాస్ హంటింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. స్ట్రిక్ట్లీ ఎస్ఎల్ గైస్, రూ. 10 పోతే ఒక లాట్కి రూ. 750. ఓకే. మన రూల్స్ ప్రకారం రూ. 10 ఎస్ఎల్ అంటే 750 లాట్కి. హలో గైస్, 160 అయితేనే టార్గెట్. రూ. 1 తక్కువ వచ్చినా తీసుకోవద్దు. రూపాయి కూడా తక్కువ తీసుకోవద్దు, అస్సలు వద్దు. ఓకే. మన టార్గెట్ ఎంత స్ట్రిక్ట్లీ తీసుకోవాలో అంత స్ట్రిక్ట్లీ తీసుకోవాలి. 160. ఓకే. స్టాప్ లాస్ 140. ఇది ఎంత కరెక్ట్ తీసుకుంటాం అది కూడా అంతే కరెక్ట్ తీసుకోండి. స్టాప్ లాస్ కొట్టినా పర్లేదు. ఓకే. ప్యానిక్ అవ్వద్దు గైస్. స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ పెట్టుకోండి. ప్యానిక్ ఏమవద్దు. ఎప్పుడు ప్యానిక్ అవుతారంటే లాట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మీ లాస్ ఎక్కువ కనపడుతుంది. అప్పుడు విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే మీకు అస్సలు భయం ఉండదు. ఆరామ్సే 750, 200, 2 లాట్లకు వచ్చి 1500, 4 లాట్లకు 3000. ఇంతకన్నా మిమ్మల్ని దాటదు. ఓకే. ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, ఆల్రెడీ తోటి బయర్ సెటప్ క్రియేట్ చేసిందండి. ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, మనం కరెక్ట్ అవుతాం. ఓకే. మీన్స్ ఇంకా బెటర్ రిజల్ట్ వస్తాయి. లేదంటే మనకు స్టాప్ లాస్ పోద్ది. చిన్న ఎస్ఎల్తోనే వెళ్తున్నాం ట్రేడ్. ఓకే. చిన్న ఎస్ఎల్, బిగ్ టార్గెట్. ఇప్పుడు పోతే కదా మీరు హ్యాపీగా ఉంటారు. పోయింది, సాయిరామ్. సాయిరామ్. డన్ డన్. గైస్ ఇదండి, దీన్ని బేస్ చేసుకుని షార్ట్ చేసుకుని దీన్ని హై స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చండి. ఓకే. చాలా చిన్న ఎస్ఎల్తోనే, అంటే 166.5 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే పెద్ద మూమెంట్స్ లేవండి, వాల్యూమ్స్ లేని వల్ల. సో మీరు ఉన్న టార్గెట్స్ 10 పాయింట్స్, 12 పాయింట్స్ అలా బుక్ చేసుకొని సాయిరామ్ అనండి. అంటే మీరు ఎవరైనా ఫస్ట్ ట్రేడే అటెంప్ట్ అనుకుంటే ఇది ప్లాన్ చేసుకోండి. అంతే. రూ. 8 స్టాప్ లాస్ సరిపోతుంది. అంటే మీకు పెద్ద స్టాప్ లాసెస్ లేవు కాబట్టి ఇదే ఫస్ట్ ట్రేడ్ అన్నాను కాబట్టి ట్రై చేయొచ్చు అంతే. ఓకే. ఇక్కడ పెద్ద స్టాప్ లాస్లు పెట్టుకొని 40 పాయింట్లు, 50 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకొని 5 పాయింట్, 10 పాయింట్ టార్గెట్ బుక్ చేసుకునే కాన్సెప్ట్లు అయితే కాదు. సో నేను ఇస్తే రూ. 10 ఎస్ఎల్ ఇస్తే రూ. 10 మినిమం ఎస్ఎల్ టార్గెట్ ఉండాలి. మినిమం ఉండాలి, లేకపోతే అస్సలు ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. అవసరం లేదు ఆ డబ్బులు. హెల్దీగా రాని డబ్బులు ఎక్కువ రోజులు ఉండవండి స్టాక్ మార్కెట్లో, మెయిన్ గుర్తుపెట్టుకోండి. గైస్ ఇప్పుడు వచ్చే లెవెల్, ఇప్పుడు ఆల్రెడీ స్టాప్ లాస్ హంటింగ్ తీసుకున్నది. ఇక్కడ కరెక్ట్ అయితే మీరు ఇప్పటి నుంచే కరెక్ట్ అవ్వాలి. ఓకే. ఇదే ఇంపార్టెంట్ పాయింట్ మీకు. రెడీ ఉండండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ ఏంటి, ప్రీవియస్ స్టాప్ లాస్ హంటింగ్ తీసుకుంది. అర్థమవుతుందా? ఇప్పుడు కరెక్ట్ అయ్యారనుకోండి, ఈ పాయింట్లోనే మీరు కరెక్ట్ అవ్వాలి. మీ టార్గెట్ అనేది ఫ్లోగా ఈజీగా వచ్చేస్తుంది ఫ్లోలో. రూపాయి 175 కన్నా రూపాయి బుక్ చేసినా మీరు నా మీద ఒట్టే ట్రేడింగ్కి ఎలిజిబుల్ కాదు. రూపాయి.
రూ. 174కు బుక్ చేసినా నేను ఒప్పుకోను. ఓకే. అంటే ప్రాఫిట్ని మాత్రం చూడొద్దండి, వచ్చే ప్రాఫిట్ని చూడొద్దు. 400 వచ్చింది, 500 వచ్చిందని. ఓకే. జస్ట్ టార్గెట్, ఏం ఫర్ టార్గెట్ అంతే. నువ్వు స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఎంత ఎంత ప్లాన్ ప్రకారం ఇచ్చేస్తావు, రా చూసుకుందాం అంటాం. టార్గెట్ కోసం ఆగలేకపోతున్నాను సార్ అంటావు. ట్రేడింగ్లో మెయిన్ పాయింట్స్ అవి బ్రో. 174.95, 175 టార్గెట్ డన్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ 183. ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్. ఓకే. బుక్ చేసుకున్న వాళ్ళు సీదా రూ. 10 పోయింది, రూ. 10 వచ్చేసింది. నా నెక్స్ట్ టార్గెట్ 183, నెక్స్ట్ టార్గెట్ 183. గైస్, ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డైరెక్షన్ ఎక్కడా మిస్ చేయలేదు. ఓకే. ఓకే. అసలు అగైన్ స్టాప్ లాస్ కొట్టినా నేను డైరెక్షన్ మార్చుకోలేదు. స్ట్రిక్ట్లీ 181 గైస్, 182, 182, 1:2 కొట్టలేదు. కొట్టలేదు. ఓకే. 185, వాయబ్బా, 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 వాయబ్బా. చలో 187, 188. నెక్స్ట్ టార్గెట్ 183 అంటే 191, 1:3 ఇది. ఎవరైతే కాల్ సైట్ చూసారో ఎంత కాలిపోయారో మీకే తెలుసు. ఓకే. ఇది భయంకరమైన మోసం. స్టాప్ లాస్ హంటింగ్ మీద మీకు ఈ నాలెడ్జ్ అనేది, స్టాప్ లాస్ హంటింగ్ మీద ఈ ఎంట్రీ అనేది. సీ దిస్ గైస్, అగైన్ 1:3 డన్. నెక్స్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ 200 గైస్. ట్రైలింగ్ ఏం లేదు, క్యాండిల్ లో. ట్రైలింగ్ లేదు, క్యాండిల్ లో పెట్టుకోండి. అంటే 185 పెట్టుకోండి. నెక్స్ట్ టార్గెట్ 200 గైస్. అగైన్ గైస్, సో ఇది ఒక బాటమ్. అండ్ యా, ప్రీమియం వాళ్ళకి ఇద్దాం. మీకు రెండో ట్రేడ్ వాళ్ళకి రాదండి, ఫస్ట్ ట్రేడ్ వాళ్ళకి మాత్రం వస్తుంది. ఓకే గైస్. థ్యాంక్స్ బ్రో. 8K లాస్ నుంచి 2K ప్రాఫిట్. ఓకే. మీకు అర్థం చేసుకోవాలి. ఓకే. అందరూ సో బయింగ్ సెటప్స్ ఎత్తుక్కుంటా ఉంటాం. ఓకే. నా డైరెక్షన్ నేను కరెక్ట్గానే ఉన్నా. బట్ ఫస్ట్ అటెంప్ట్ కొట్టించుకున్నా. రెండో అటెంప్ట్ ఎవరైతే ఫస్ట్ ట్రేడ్ లాగా చూసారో వాళ్ళకి మంచి ఎంట్రీ పడింది. ఓకే. 205 గైస్. వాడి అమ్మ, క్యాండిల్లో పెట్టుకోండి. సంజు సుమంత్ బ్రో, థ్యాంక్ యూ అన్న. 1500 లాస్, 1500 ప్యూర్ డిసిప్లిన్. థ్యాంక్ యూ అన్న. నువ్వు నువ్వు ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు? బట్ పుట్ సైడ్ మంచిగా మూమెంట్ ఇస్తుందని తెలుసుగా నీకు. ఆ, అఖిల్, ఇక్కడ ఏంటంటే నాకు మంచి మూమెంట్ ఉన్నదని తెలిసినా కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే, వన్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత సో అగైన్ ఏంటి, ఒక ప్రాపర్ ఈ బ్రేక్ డౌన్ ఆర్ ఈ పాయింట్ నేను ఎంట్రీ వస్తే తీసుకుందాం అనుకున్నాను. అదేంటి, స్ట్రైట్ అవే ఇంత పెద్ద క్యాండిల్స్ ఇచ్చేసినప్పుడు నేను హయ్యర్ లెవెల్స్లో దూరం, అది మీకు తెలిసిందే. ఓకే. నాకు హయ్యర్ లెవెల్స్ అనిపించినప్పుడు దూరను, ఇక్కడే ట్రై చేసి ఉండాలి. సో నేనేం చెప్తానంటే కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను, అది స్ట్రైట్ అవే ఇంత మంచి క్యాండిల్స్ ఇచ్చిన తర్వాత నేను దూరను. ఓకే. నేను ఓపిక్గా వెయిట్ చేస్తాను, నాకు ట్రేడ్ రాకపోయినా పర్లేదు. ఓకే. యా. అంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ సంజు సుమంత్ బ్రో. హోప్ అందరూ డిసిప్లిన్డ్గా ఉన్నారనుకుంటున్నాను. గైస్, ఇది ట్రేడ్ కాదు, జస్ట్ సో ఆ పర్సన్ చెప్తే పెట్టాను అంతే. ఓకే. మీరు ఏ పనులు ఉన్నా స్టాప్ లాస్, ఒకవేళ ట్రేడ్ వినకపోయినా మీకు నేను ఎందుకని అడుగుతాను. కాకపోతే లాస్ మాత్రం మీ స్టాప్ లాస్ పెట్టకుండా ఆల్రెడీ ఇన్ కేస్ రెండో ట్రేడ్ అయిన తర్వాత రెండు స్టాప్ లాస్ ఫిల్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా ఏం చేయాలి? కిల్ స్విచ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు నీకు అవసరం లేదు, నా మాట కూడా వినాల్సిన అవసరం లేదు. నేను ఇంకో ట్రేడ్ ఇచ్చినా నువ్వు తీసుకోకూడదు. యా. చెక్ మై అనాలిసిస్, ఫస్ట్ 15 minutes క్యాండిల్ వీక్ ఫిబ్రా చేస్తే 0.5 లెవెల్ రివర్స్ అయింది. మ్యానిపులేషన్ లిక్విడిటీ 0 ట్రాప్ లెవెల్ అండ్ రివర్సల్. యా బ్రో. సో ఇవన్నీ ఏంటంటే మీరు ట్రాప్ చేసి అయ్యేంత లోపల మీకు ట్రేడ్ దొరకదు. నేనేమంటానంటే ముందుగానే మీ ఎంట్రీ ఉండాలి. గొర్రెలు రాకముందే మీరు ఎంట్రీ పడాలి. ఓకే. ప్రాపర్ బాటమ్ అవ్వాలి. అండ్ మీరు ఈ కాన్సెప్ట్ మీరు చాలామంది మిస్ చేస్తుంటారండి. అండ్ ఇక్కడ మంచి సెటప్ ట్రై చేసింది వీళ్ళు ఏంటంటే లిక్విడేషన్ అండి. సో లిక్విడేషన్ మేబీ ఈ పాయింట్లో నాకు రూ. 10 అసలు హిట్ అయిపోయి ఉండొచ్చు. బట్ నేను అగైన్ ఏంటి, ఈ బ్రేక్ అవుట్ అయిందని చెప్పి ఈ పుల్ బ్యాక్లో బయింగ్ చేయలే నేను. మీరు కావాలంటే చూడండి, స్ట్రక్చర్ వైజ్ ఇది ఒక ప్రాపర్ బయింగ్ సెటప్. ఎంతమంది అగ్రీ చేస్తారు? Yes, bro. మీకు అర్థమవుతుందా? సో ప్రాపర్ బయింగ్ సెటప్.
ఇది చూడండి అగైన్ ఏంటి అయ్యా నేను ఇక్కడ డైరెక్ట్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకుని పుల్ మీద ఎంట్రీ తీసుకుంటా. హై ఎంట్రీ కదా బ్రో. ఓకే. ఇది మీరు కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా ఇదే కదండి రెగ్యులర్గా చేస్తాం మనం. ఓకే. హై ఎంట్రీ. నేను ఆల్రెడీ ఇదే షార్ట్ అంటున్నాను. ఇది స్టాప్ లాస్ అంటే ఇంక ఒక క్రియేషన్ అంట. లిక్విడేషన్ వల్లే ఇంత పడ్డది. ఓకే. సో ఆ పైన ఉన్న గొర్రెలందరిని తీసుకొని ఇంత ఫాలో అయింది. ఇప్పుడు ఏంటి మధ్యలో మళ్ళీ ఈ ఏరియాలో ఇబ్బంది పడతారు. మల్టిపుల్ ఎస్ఎల్ కొడతాయి. విజయ్ బ్రో ఉంటుంది. వెయిట్ చేయండి. ఒక ప్రాపర్ ఎంట్రీ దొరికితే తీసుకుందాం. ఓకే. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. లేదంటే లేదు, వెయిట్ చేయండి. ట్రేడ్ వస్తే తీసుకుందాం, లేదంటే కామూడు. డన్ ఫర్ ద డే అన్న. ఎస్ఎల్ 1500 3000 ప్రాఫిట్ ఓవరాల్గా 15 కిల్స్ విచ్ యాక్టివేటెడ్ నోడ్. ప్రాఫిట్ ఎవరైనా తీస్తారు. ప్రాఫిట్ వచ్చిన తర్వాత కిల్స్ ఇచ్చి ఆన్ చేస్తే గొప్పడు. గ్రేట్ బ్రో. సో నీకు ఏంటంటే ఇక్కడ ఎవడైతే కంట్రోల్గా ఉండి ప్రశాంతంగా ఆడే రిస్క్ని ఒక 2 ట్రేడ్స్ అనుకున్నాడు, ఎదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, డన్ ఫర్ ద డే పెట్టుకొని ఇంటికి వెళ్ళగలగాలి. ఓకే. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.